హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే హ్యాక్ చేశారన్నమాట. ఈ వీడియో చేస్తాను కళలో కూడా సంవత్సరాల కష్టం అన్నమాట. అది చెప్పడానికి చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు కొత్త యూట్యూబర్లు అయితే చాలా వరకు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నారు. అసలు చేసే వాళ్ళందరికీ నా అలాంటి తప్పు ఎవ్వరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు నేను ఏం చేసిన తప్పు అంటే నా ఛానల్ అయితే హ్యాక్ చేశారన్నమాట మొత్తానికైతే. అది ఎలా హ్యాక్ చేశారు ఏంది అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మన ఛానల్ అనేది రికవరీ మెయిల్ అనేది పెట్టలేదు. దానికి పాస్ కీ అని ఉంటుంది. ఆ పాస్ కీ పిన్ కూడా జనరేట్ చేయలేదు. ఏం చేయలేదు, జస్ట్ మెయిల్ చేసి పెట్టా. 1,15,000 మెంబర్స్ 1,15,000 మంది సబ్స్క్రైబర్లు అనేది ఒకేసారి అయితే హ్యాక్ చేశారు. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే నా ఛానల్ అయితే హ్యాక్ చేశారు. అసలు ఎలా జరిగింది ఏంది అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరైతే మనది కొత్త ఛానల్ అనమాట. మీ సపోర్ట్ పాత ఛానల్కి ఎలా ఇచ్చారో ఈ కొత్త ఛానల్ కూడా అలాగనే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం ఆ ఛానల్ ఎలా హ్యాక్ అయిందని మొత్తం క్లియర్ చెప్తాను. మనకైతే ఒక ప్రమోషన్ వీడియో అయితే వచ్చిందన్నమాట. ఆ ప్రమోషన్ వీడియో ఏంటంటే రోడ్ మైక్. మనకి వరకు ఈ మైకులు తెలిసి ఉండనమాట. ఇప్పుడు యూట్యూబ్ మైకులు అన్నమాట ఇవి. ఇప్పుడు చాలా వరకు ఒక 20-30 మైక్స్ ఉంటుంది. అలా టాప్ 1 మైక్ ఏంటంటే రోడ్ మైక్. ఆ మైక్ నుంచే మనకి మెయిల్ రావడం జరిగింది. ఏమని వచ్చిందంటే మా మైక్ గురించి మీరు ప్రమోషన్ చేయాలి, ప్రమోషన్ చేసి ఇన్ని డాలర్లు ఇస్తామని అయితే మనకి ప్రమోషన్ అయితే వచ్చింది. అయితే ఆ ప్రమోషన్కి నేను 1 వీక్ బ్యాక్ ముందే నేను ఓకే మీ ఆఫర్ నాకు ఇంట్రెస్ట్ ఉందని యాక్సెప్ట్ చేసి నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అన్ని ఓకే అని కొట్టాను. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఏమొచ్చిందంటే మీకు జస్ట్ ఒక 10 సెకండ్స్ వీడియో క్లిప్ చేయాలి, అలా చేస్తే మీకు ఇంకా మరిన్ని డాలర్లు ఇస్తామని మళ్ళీ మెయిల్ అయితే పెట్టారు. సో నేనైతే యాక్సెప్ట్ చేసి నా పాస్వర్డ్ మెయిల్ అన్నీ కొట్టేశాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే నా మెయిల్ అయితే మొత్తం హ్యాక్ చేసి పడేశారు. హ్యాక్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నా యూట్యూబ్ ఛానల్ అనేది అసలు లేదు. ఇది ఓపెన్ చేసి చూస్తే నా మెయిల్ అనేది అసలు రావట్లేదు, పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది. అసలు దాదాపు ఒక 1 అవర్ 2 అవర్స్ చూశాను, రావట్లేదు. మా ఫ్రెండ్ అయితే ఇంకా అతనికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అయితే మనకు కూడా చూపెడితే ఆయనకి ఏమైందంటే మన ఛానల్ చూశాడు. ఆయన ల్యాప్టాప్లో చూస్తే అది పాస్వర్డ్ చేంజ్ అని వచ్చింది. లాస్ట్ నా ఫోన్ నెంబర్ కొడితే వేరే ఫోన్ నెంబర్ ఉంది. అలా నాకు అప్పుడు అర్థమైంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నా ఛానల్ అయితే లైవ్ పెట్టాడు. అది ఏంది మన యూఎస్ఏ ట్రంప్ ఉంటారు కదా, అతని థంబ్నెయిల్ వేసి పెట్టాడు. 20K మెంబర్స్ చూశారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాలో ఉన్న వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసాడు. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత అసలు ఆ ఛానల్ అనే లేదు, మొత్తం వీడియోస్ మొత్తం డిలీట్ చేసి తన హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడు. సో ఆ ఛానల్ అయితే మొత్తం అయితే ఎగిరిపోయింది. 5 సంవత్సరాల కష్టం అన్నమాట. సో ఇదైతే మనది కొత్త ఛానల్ అన్నమాట, ఇప్పుడే కొత్త వీడియో ఇది. సో ప్రతి ఒక్కరైతే ఫస్ట్ ఛానల్ ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా అలా సపోర్ట్ చేయండి. ఇది కొత్త షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తుంటా. మీ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇటువంటి తప్పు మీరు ఎవ్వరు చేయొద్దని నేనైతే కోరుకున్నా. మీ ఛానల్ అయితే క్రియేట్ చేసి ఉంటారు. ఈ మొత్తం హ్యాకర్లు అయితే 1 lakh సబ్స్క్రైబర్ అబోవ్ వాళ్ళని టార్గెట్ చేస్తారన్నమాట. సో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే రికవరీ మెయిల్ పెట్టుకోవాలి, పాస్కి దాని పిన్ నెంబర్. వాడు హ్యాక్ చేసిన ఎమ్మటే మన సెకండ్ మెయిల్కి అయితే మన ఓటీపీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అప్పుడు మనకి ఎమ్మటే హ్యాకర్ ఎవరు రియల్ అనేది తెలుస్తుంది. మన సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే మన డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అందులో మన మెయిల్ అనేది మన ఒరిజినల్ మెయిల్ పెట్టద్దు, వేరే సెకండ్ మెయిల్ క్రియేట్ చేసి అందులో క్రియేట్ చేసి పెట్టాలి. సో అప్పుడు మనకి ఆ మెయిల్కి చేస్తారు. ఈ మెయిల్ అయితే హ్యాక్ చేయడానికి రాదు. అట్లా స్టెప్స్ అనేది పెట్టాలి. మన ఛానల్ కూడా రికవర్ చేయొచ్చు. కాకపోతే నాకు యూటీఆర్ నెంబర్ అవన్నీ ఏం లేవు. దానివల్ల ఛానల్ అనేది పోయింది. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం, పోయిన దానికి మనం ఏం చేయలేదు కాబట్టి. సో ఇది కొత్త ఛానల్ అన్నమాట. ప్రతి ఒక్కరైతే మీ సపోర్ట్ మళ్ళీ పాత ఛానల్ లెక్క ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన పాత ఛానల్లో మన హ్యాక్ కాగానే ముందుకు మనం ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి పాత ఫోను, నా పాత ఫోన్ కూడా నా జోబులో ఉంది. అసలు ఈ ఫోన్ ఐక్యూ Z7 Pro అన్నమాట. ఇది ఇందులో కెమెరా అనేది క్లారిటీ రావట్లేదు అని జస్ట్ మనం ఐఫోన్ కొన్నాం, iPhone 17 85,000 పెట్టి ఈఎంఐ కొన్నాం. అందులో జస్ట్ ఒక 2 షార్ట్ వీడియోలో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన ఒక 3 డేస్కే ఇట్లా జరుగుతుంది. కళను కూడా అనుకోలేదు. ఎంత బాధ ఉందని అంత బాధ ఉంది, చాలా అంటే చాలా బాధ ఉంది నాకు. సో అసలు ఇది ఎందుకు జరిగింది, నాకే ఇట్లా జరిగిందా, నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది జరుగుతుంది, నాకు చాలా అంటే చాలా భయం ఉంది. దాదాపు అయితే నేను ఒక 10 మంది దాకా అయితే చెప్పాను, నాకు తెలిసిన యూట్యూబర్లకు అయితే కామెంట్ చేశాను. వాళ్ళు ఇంకా చూసుకోలే. 2-3 అయితే రెస్పాండ్ అయితే అయ్యారు. వాళ్ళైతే నీకు చెప్పిన రిప్లై ఇచ్చారు. వాళ్ళు కూడా రికాల్ మెయిల్ అయితే పెట్టారంట. కానీ ఇటువంటి తప్పు అయితే ఎవ్వరు చేయొద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఫోన్ కొన్నా మంచి వీడియోలు చేద్దామని, కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్లు అయితే ఒక్కరు లేరు. మళ్ళీ ఫస్ట్ నుంచి రావడం అంటే చాలా ఘోరంగా ఉంది. ఒకేసారి పెద్ద ఛానల్ నుంచి ఒకేసారి కింది నుంచి మళ్ళీ ఫస్ట్ కానించి ఎక్కాలంటే చాలా భయంగా ఉంది.